వాణీ వల్లభ దుర్లభంబగు భవద్వారంబునన్నిల్చి నిర్వాణ శ్రీచరబట్ట చూసిన విచారద్రోహమో నిత్య కళ్యాణ క్రీడల బాసి దుర్దశల పాలై రాజలోకాధమ శ్రేణి ద్వారము దూరజేసిదిప్పుడు శ్రీకాళహస్తీశ్వర. ఓ ఈశ్వర, సరస్వతి భర్త అయినటువంటి ఆ బ్రహ్మదేవుడు, వాణీ వల్లభుడు అంటే బ్రహ్మదేవుడు, ఆ బ్రహ్మదేవుడికి కూడా ప్రవేశించటానికి దుర్లభమైనటువంటి నీ ద్వారాన్ని ఆ సరస్వతీదేవి యొక్క కృపా కటాక్ష వీక్షణాలతో కవిత్వం చెప్పి దాని ద్వారా ఆ ద్వారంలో ప్రవేశించి మోక్షాన్ని పొందాలి అని నేను భావించి ఉంటాను. అదే నేను చేసినటువంటి అపచారం, ఇదే నా అపరాధం. దీనివల్లనే నేను మంచి పనులన్నీ కూడా వదిలిపెట్టి శుభకర్మలు అన్నీ కూడా పూర్తిగా వదిలేసి దుష్టులు దుర్మార్గులు అయినటువంటి ఆ రాజుల యొక్క ద్వారముల యందు ప్రవేశించేటటువంటి దురవస్థని నాకు ప్రాప్తింపజేశావు గదయ్యా. ఓ కాళహస్తీశ్వర, ఇదే నువ్వు నాకు విధించినటువంటి శిక్ష అని చింతిస్తూ ఉన్నాడు ఇక్కడ ఈ దుర్జటి. అంటే దుర్మార్గులైనటువంటి దుష్టులైనటువంటి రాజుల్ని నేను ఆశ్రయించాను, ఇది చాలా పొరపాటు, ఇది తప్పు పని. ఐహికమైనటువంటి సుఖాల కోసమే నేను ఇంతకాలము పాకులాడాను అని బాధపడుతూ ఉన్నాడు ఇక్కడ. రాహు కేతు క్షేత్రం. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా శ్రీకాళహస్తి మొగిలేటి క్షేత్రము అని, జ్యోతిద్వయ క్షేత్రము అని, భారద్వాజ క్షేత్రము అని, అనామయ క్షేత్రము అని, ఇలా అనేకమైనటువంటి ప్రసిద్ధమైనటువంటి పేర్లతో పిలువబడుతూ ఉన్నది. ఇలా నర్మగర్భితమైనటువంటి అర్థాలతో, ఇతివృత్తాలతో, దృష్టాంతాలతో ఈ మహాక్షేత్రం విరాజిల్లుతూ ఉంది. దీన్ని కేవలము తెలుగు వాళ్లే కాదు, కన్నడ దేశంలో ఉన్నటువంటి ప్రజలు, అలాగే తమిళ దేశంలో ఉన్నటువంటి ప్రజలు, వీళ్లు కూడా ఈ క్షేత్రానికి వస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆ కాళహస్తీశ్వరుణ్ణి అర్చిస్తూ ఉంటారు. తిరుకాళాత్య ఉడయర్ అని కన్నడిగులు దీన్ని పిలుస్తూ ఉంటారు. తిరుకాళాత్య ఉడయర్ క్షేత్రం. క్షేత్రం అంటే క్షేత్రం. తిరుకాళాత్య ఉడయర్ అనేటటువంటి పేరుతో అటు కన్నడిగులు ఇటు తమిళులు కూడా దీన్ని పిలుస్తూ ఉంటారు. దీన్ని బట్టి మనకు తెలుస్తూ ఉన్నది ఏమిటి అంటే, శ్రీకాళహస్తి అటువైపు తమిళుల్ని, ఇటువైపు కన్నడ ప్రజల్ని కూడా బాగా ఆకట్టుకున్నటువంటి క్షేత్రము. ఈ రోజున కూడా తమిళులు, కన్నడిగులు వీళ్లంతా అసంఖ్యాకంగా ఈ క్షేత్రానికి వస్తూనే ఉంటారు. దక్షిణ భారతదేశంలో ఇది అత్యంత పవిత్రమైనటువంటి శైవక్షేత్రం. ఇక్కడ మనకి దక్షిణ భారతదేశంలో మన తెలుగుదేశంలోనే శ్రీశైలం కూడా ఉంది. కానీ ఈ కాళహస్తి ఇది కూడా చాలా గొప్పదైనటువంటి క్షేత్రం. ఇక్కడ విషయం ఏమిటి అంటే, జ్యోతిర్లింగాల్లో ఒకటైనటువంటి శ్రీశైలం, అలాగే ఇక్కడ
వాయులింగమైనటువంటి శ్రీకాళహస్తి, ఈ రెండు కూడా మన తెలుగుదేశంలోనే ఉన్నాయి. ఇది ఇక్కడ చాలా గొప్పదైనటువంటి విషయం. ఇంకొక విషయం ఏమిటి అంటే ఈ రెండు కూడా మనకి రాయలసీమ ప్రాంతంలోనే ఉన్నాయి. ఈ క్షేత్రం యొక్క ప్రాశస్త్యం అంటే శ్రీకాళహస్తి యొక్క ప్రాశస్త్యాన్ని గురించి ఉపనిషత్తుల్లో కూడా చెప్పడం జరిగింది. కేనోపనిషత్తులో దీని గురించి చెప్పారు. అలాగే ఈశావాస్యోపనిషత్తులో కూడా దీని గురించి చెప్పడం అనేది జరిగింది. అంతేకాదు శివానందలహరి, సౌందర్యలహరి ఇటువంటి కావ్యాల్లో దీన్ని ఉటంకించారు. అలాగే శివపురాణంలో పాల్కురికి సోమనాథుడు, బసవ పురాణంలో, అలాగే ఇక్కడ శ్రీనాథ మహాకవి హరవిలాసంలో వీళ్ళందరూ కూడా ఈ శ్రీకాళహస్తిని గురించి చెప్పడం జరిగింది. ఇక కృష్ణదేవరాయల యొక్క ఆస్థానంలో ఉన్నటువంటి అష్టదిగ్గజాల్లో ఒకడైనటువంటి ఈ దూర్జటి, ఈయన కాళహస్తీశ్వర అనే మొగటంతో కాళహస్తీశ్వర శతకాన్నే రాశాడు. అంతేకాదు శ్రీకాళహస్తి మహాత్మ్యము అని కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పుస్తకాన్ని రాశాడు. దీన్ని బట్టే ఈ శ్రీకాళహస్తి యొక్క మహాత్మ్యము అనేది ఎంత గొప్పగా ఉన్నది అనే విషయం మనకి తెలుస్తూ ఉన్నది. ఈ ఉపన్యాసాలు మనం చెప్పుకుంటూ ఉన్నంతసేపు కూడా మనం దూర్జటి మహాకవి రాసినటువంటి శ్రీకాళహస్తీశ్వర అనే మొగటంతో ఉన్న ఈ కాళహస్తీశ్వర శతకం, అందులో ఉన్నటువంటి పద్యాలన్నీ కూడా మనం చెప్పుకుంటూనే ఉందాం. ఒక్కొక్కసారి ఒక్కొక్క పద్యం చొప్పున అవి మనం చెప్పుకుంటానికే ప్రయత్నం చేద్దాం. అలాగే ఇక్కడ తమిళ భాషలో ఉన్నటువంటి నాలాయిర ప్రబంధం, పెరియ పురాణం, వీటిల్లో నక్కీర మహాకవి రచించినటువంటి కాళాత్తిపాది, కైవైపాది, వీటిల్లో కూడా ఈ కాళహస్తీశ్వర క్షేత్రాన్ని గురించి ఉంది. అట్లాగే కన్నడంలో గనక చూసినట్లయితే హరీశ్వర కవీంద్రుడు రాసినటువంటి శివగణ దరగళే అనేటటువంటి కావ్యంలో ఈ క్షేత్రాన్ని గురించి బాగా చెప్పబడింది. దీనివల్ల దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఇది చాలా గొప్పదైనటువంటి క్షేత్రము అని, ఏకైకమైనటువంటి శైవక్షేత్రము అని మనకు అర్థమవుతూ ఉన్నది. 2వ శతాబ్దంలోనూ 3వ శతాబ్దంలోనూ ఉన్నటువంటి అప్పర్ సంబంధర్, మాణిక్యవాసకర్, సుందరమూర్తి, సత్కీరవార్ ఇలాంటి తమిళానికి చెందినటువంటి ఆ భక్తులు, తమిళ భక్తులు, కవులు, పండితులు, యోగేంద్రులు వీళ్ళందరూ కూడా ఈ కాళహస్తి క్షేత్రాన్ని దర్శించి వాళ్ళు రాసినటువంటి ఆ తమిళ పద్యాలు, వాటినే మనం పాసురాలు అని అంటాం. ఆ పాసురాల్లోనూ అలాగే వాళ్ళు రచించినటువంటి సంస్కృత శ్లోకాల్లోనూ ఈ కాళహస్తీశ్వర మహాత్మ్యాన్ని గురించి వర్ణించడం జరిగింది. దీన్ని బట్టి మనకి ఇంకో విషయం ఇక్కడ తెలుస్తోంది. ఏమిటి అంటే వాళ్ళు 2-3 శతాబ్దాల్లో రాసినటువంటిది ఈ కాళహస్తీశ్వరుని గురించినటువంటి ఈ పద్యాలు, శ్లోకాలు, పాసురాలు. అంటే ఇప్పటికి మనకి 2000 సంవత్సరాల క్రితమే శ్రీకాళహస్తి క్షేత్రం బ్రహ్మాండంగా అది విరాజిల్లుతూ ఉండేది, మహోజ్వలంగా ఉండేది అనే విషయం మనకి బాగా తెలుస్తోంది. అంటే 2000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటిది శ్రీకాళహస్తి అనే విషయం మనకు అర్థమవుతోంది.
అత్యంతమైనటువంటి ప్రాచీన కాలంలో పంచ ప్రాకారాలతో పరిశోభిల్లినటువంటి ఈ క్షేత్రానికి తూర్పు దిక్కులో విద్యాపీఠము అనే పేరుతో ఒక వైదిక పీఠం ఉంది. అలాగే పశ్చిమ దిక్కులో వీరక్షేత్రము అనే పేరు కలిగినటువంటి నీలకంఠేశ్వర క్షేత్రం ఉంటుంది. ఉత్తర దిక్కును గనక చూసినట్లయితే క్షేత్రపాలకుడు ఉంటాడు. ఇక్కడ క్షేత్రపాలిక అయినటువంటి క్షేత్రపాలక స్త్రీమూర్తి. ఈవిడ హస్తాత్త సాగర అయినటువంటి దుర్గాదేవి. ఆ దుర్గాదేవికి ఆవాస స్థానమైనటువంటి దుర్గాదలము అనేది ఉన్నది ఉత్తర దిక్కున. అలాగే దక్షిణ దిక్కును కనుక చూసినట్లయితే సజ్జోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన అనేటటువంటి 5 ముఖాలతోనూ ప్రకాశిస్తూ ఉన్నటువంటి పంచముఖుడైనటువంటి ఆ పరమేశ్వరుడికి సంకేతంగా పంచశిఖరాలతో శోభిస్తూ ఉన్నటువంటి శివానందైక నిలయము అనేటటువంటి పర్వతం ఉన్నది. ఇక్కడ చూడండి, దీంట్లో 4 వైపులా కూడా 4 ఉన్నతమైనటువంటి ఉత్తమమైనటువంటి ఈ క్షేత్రాలన్నీ కూడా ఉన్నాయన్నమాట. వీటినే పంచ ప్రాకారాలు అని అంటూ ఉన్నాం మనం. తూర్పు దిక్కునేమో విద్యాపీఠము, ఇది వైదిక పీఠం. పశ్చిమ దిక్కునేమో వీరక్షేత్రం, అదే నీలకంఠేశ్వర స్వామి క్షేత్రం. ఉత్తర దిక్కున క్షేత్రపాలకైనటువంటి దుర్గాదేవి ఆవాసం. అలాగే దక్షిణ దిక్కున గనక చూసినట్లయితే పంచముఖాలు కలిగినటువంటి ఆ పరమేశ్వరుడికి సంకేతంగా పంచశిఖరాలతో శోభిస్తూ ఉన్నటువంటి శివానందైక నిలయం. ఈ 4 కూడా 4 వైపులా ఉన్నాయి. మధ్యలో శ్రీకాళహస్తీశ్వరుడు ఆయన ఉంటాడు. ఇలా ఉండటం వల్ల భారతదేశంలో ఉన్నటువంటి అన్ని శైవ క్షేత్రాల్లోనూ ఈ క్షేత్రానికి ప్రత్యేకత అనేది ఆపాదించబడుతూ ఉన్నది. ఇక గర్భాలయంలోకి గనక వచ్చినట్లయితే ఈ గర్భాలయంలో ఉన్నటువంటి మూల విరాట్కి పశ్చిమ దిక్కుగా ఆగమోక్త విధానంలో శైవపీఠము అనేది ఉంది. అలాగే దక్షిణ దిక్కున విద్యాపీఠము అనేటటువంటి వైదిక పీఠం ఉంటుంది. ఇలా 2 ఒకే క్షేత్రంలో ఉండటం అనేది చాలా తక్కువగా జరిగేటటువంటి విషయం. ఇది చాలా అరుదైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి విషయం కూడా. దీనికి సంకేతంగానే ఈనాటికి కూడా ఈ ఆలయంలో శిలారూపంలోనూ దారు రూపంలోనూ 2 ధ్వజస్తంభాలు అనేవి ఉంటాయి. అక్కడికి వెళ్లినటువంటి భక్తులందరూ కూడా ఈ ధ్వజస్తంభాలని చూడొచ్చు. శిలారూపంలో ఉంటున్నటువంటి ధ్వజస్తంభం మీద నందీశ్వరుడి యొక్క విగ్రహం ఉంటుంది. ఆలయంలో ఉన్నటువంటి మూల విరాట్కి అభిముఖంగా పడుకొని సంపూర్ణమైనటువంటి శరణాగతి పొందుతూ ఉన్నటువంటి ఈ నందీశ్వరుడి యొక్క విగ్రహం ఒకటి మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇది అక్కడికి వెళ్లినటువంటి భక్తులంతా కూడా తమ యొక్క కళ్లతో ప్రత్యక్షంగా చూడదగినటువంటి విషయం. అయితే ఈ 2 ఇక్కడ మనకి సంభూతికి అసంభూతికి ప్రతీకలు అని చెప్తూ ఉంటారు.
అయితే ఇక్కడ ఈ సంభూతి అంటే ఏమిటి, అసంభూతి అంటే ఏమిటి, ఈ రెండు విషయాలు కూడా మనం ఒక్కసారి చూద్దాం. ఈశావాస్యోపనిషత్తులో వీటిని గురించి చెప్తాడు చూడండి. 12వ మంత్రంలో చెబుతాడు, అంధంతమప్రవిశంతి ఏ సంభూతిముపాసతే తతో భూయ యువతే తమోయవు సంభూత్యాగుం రతాః అని అంటుంది ఈ 12వ మంత్రం. అసంభూతిని లేదా ప్రకృతిని ఉపాసించేవాళ్లు గాఢాంధకారంలో ప్రవేశిస్తారు. అంతకన్నా మించినటువంటిది అనిపించే చీకటిలో సంభూతిని ఉపాసించే వాళ్ళు ప్రవేశిస్తారు అని చెప్తాడు ఈ మంత్రంలో. ఇదంతా కూడా పూర్తిగా వేదాంతపరమైనటువంటి విషయాలు. ఇక్కడ అసంభూతి అంటే ప్రకృతి లేదా మాయా అని అర్థం. సృష్టికి పూర్వం సామాన్యమైనటువంటి స్థితిలో సామ్యావస్థలో ఉన్నటువంటి విశ్వానికి చైతన్యరహితమైనటువంటి మూల కారణం ఏదైతే ఉన్నదో దాన్నే మనం ప్రకృతి లేదా మాయా అని అంటాం. ఇది చైతన్యరహితమైనటువంటిది. ఇక సంభూతి అంటే బ్రహ్మ యొక్క మొట్టమొదటి రూపం. అదే మన కంటికి కనిపించేటటువంటి హిరణ్యగర్భుడి యొక్క రూపం. ఈ రూపానికే బ్రహ్మ అని, సూత్రాత్మ అని, కార్యబ్రహ్మ అని ఇలా అనేక రకాలైనటువంటి పేర్లున్నాయి. కల్పారంభంలో బ్రహ్మతో, ఇక్కడ బ్రహ్మ అంటే పరబ్రహ్మ, అందుకే బ్రహ్మంతో సంకలితమైనటువంటి ఈ మాయ మొట్టమొదటగా హిరణ్యగర్భుడిని సృష్టిస్తుంది. ఆ హిరణ్యగర్భుడే ఈ చరాచర జగత్తంతా కూడా సృష్టిస్తాడు. ఇలా ప్రకృతిని ఉపాసించేటటువంటి వాళ్ళంతా కూడా అంధకారంలో పడిపోతారు. ప్రకృతి కాదు అని హిరణ్యగర్భుడిని ఉపాసించేవాళ్లు అంతకన్నా కూడా గాఢమైనటువంటి అంధకారంలో ప్రవేశిస్తారు అని చెప్తూ ఉన్నాడు. అంటే ఇవి ఏవి కూడా మోక్షాన్ని ఇవ్వలేవు అనే విషయాన్నే ఇక్కడ చెప్తూ ఉన్నాడు. సరే, ఇక్కడ ఈ రెండు కూడా అంటే ధ్వజస్తంభం మీద ఉన్నటువంటి ఈ నందీశ్వరుడి విగ్రహం, ఆలయంలో మూల విరాటికి అభిముఖంగా ఉన్నటువంటి ఈ నందీశ్వరుడి యొక్క విగ్రహం, పూర్తి శరణాగతిలో ఉన్నటువంటి నందీశ్వరుడి యొక్క విగ్రహం, ఈ రెండు కూడా సంభూతికి అసంభూతికి ప్రతీకలు అని ఇక్కడ వేదాంతపరంగా చెప్తూ ఉంటారు. ఈ నందీశ్వరుడి యొక్క రెండు విగ్రహాలు కూడా మూల విరాటికి ఉన్నటువంటి పంచ పడగలకి, శివానందైక నిలయ పర్వత పంచ శిఖరాలకి సంకేత రూపంగా ఉన్నాయి అని ప్రాచీనులంతా కూడా భావన చేస్తూ ఉంటారు. ఇక పుణ్యప్రదాలైనటువంటి నదీమ తల్లులు, ఈ నదీమ తల్లుల్లో పరమ పవిత్రమైనటువంటిది గంగానది. ఇప్పుడు నదులలో ఉన్నటువంటి గంగానదిలాగా, పర్వతాల్లో ఉన్న మేరు పర్వతంలాగా, అంటే పర్వతాల్లో ఉన్నతమైనటువంటిది ప్రశస్తమైనటువంటిది మేరు పర్వతం, అలాగే నక్షత్రాల్లో చంద్రుళ్లాగా, శివుణ్ణి అర్చించినటువంటి భక్తుల్లో శ్రేష్టమైనటువంటి వాడు ఎవరు అంటే శ్రీమన్నారాయణుడు. అలాగా శివభక్తుల్లో శ్రీమన్నారాయణుడిలాగా పీఠాలు, అష్టాదశ శక్తి పీఠాలు ఉన్నాయి మన దేశంలో అని మనం చెప్పుకున్నాం. వీటిల్లో ఉత్తమోత్తమైనటువంటి పీఠం ఏమిటి అంటే అస్సాంలో ఉన్నటువంటి కామాఖ్య పీఠం. ఆ కామాఖ్య పీఠంలాగా ఆభరణాలలో వినయంలాగా,
అన్ని ధర్మాల్లోకి గొప్పదైనటువంటి అహింస, ఆ అహింసలాగా అన్ని మంత్రాల్లోకి కూడా ఉత్తమోత్తమైనటువంటి మంత్రం ఏమిటి అంటే ప్రణవం. అలా ప్రణవంలాగా మహర్షి సముదాయంలో గొప్పవాడు ఎవరు అంటే అగస్త్యుడు. అలా అగస్త్య మహర్షిలాగా భారతదేశంలో ఉన్నటువంటి పుణ్య ప్రాంతాల్లో ఈ ద్రవిడ ప్రాంతము అనేది అత్యంత ఉత్కృష్టమైనటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో దక్షిణ ఉత్తర దిక్కుల్లో పినాకిని నది ప్రవహిస్తూ ఉండగా వీటి మధ్యన సర్వార్థ సాధకంగా సువర్ణముఖి నది, స్కందా నది, వీటిలతో ఆవృత్తమైనటువంటి చతుర్విధ పురుషార్థాలకు కూడా నిలయంగా ఉన్నటువంటి, నిరంతరము జ్ఞాన సంపన్నులకు, వేద విధులకు, భక్తాగ్రేసరులకు, మహాకవులకు, పండితోత్తములకి, ఉపాసకులకి ఆవాసంగా ఉన్నటువంటి మహాక్షేత్రం ఏది అంటే శ్రీకాళహస్తి మహాక్షేత్రం. ఈ క్షేత్రంలో ఎన్నో యుగాలుగా చాలా మంది భక్తులు ధ్యానం చేశారు. ఇక్కడ చెప్పేటటువంటి ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు వింటూ ఉన్నారు. ఆ పరమేశ్వరుని పరిపరి విధాల కీర్తనలు చేశారు. ఆయనకి అర్చన, అభిషేకము మొదలైనటువంటి పరిచర్యలన్నీ చేశారు. ఇలా దర్శనము, స్పర్శనము, శ్రవణము, కీర్తనము, సందర్శనము ఇవన్నీ చేసి ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొంది వాళ్ళంతా కూడా తరించారు అనే విషయాన్ని సేవాగమాలన్నీ కూడా మనకి వివరిస్తూ ఉన్నాయి. పంచభూతలింగాల్లోనూ శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి ఈ లింగం వాయులింగము అనే మాటను మనం గతంలో చెప్పుకున్నాం. అలాగే ఇక్కడ మూర్తిత్రయము అనే మాట కూడా మనం చెప్పుకున్నాం. ఇది సచ్చిదానంద స్వరూపము అని కూడా చెప్పుకున్నాం. ఈ మూర్తిత్రయంలో మూల విరాట్ ఏమో సద్రూపం, దక్షిణామూర్తి ఏమో చిద్రూపం, నటరాజస్వామి ఆనంద రూపము. ఈ రకంగా ఇక్కడ సచ్చిదానంద స్వరూపం విలసిల్లుతూ ఉన్నది అనే విషయం కూడా మనం గతంలో చెప్పుకున్నాం. ఇక్కడ ఈ శివలింగం సద్యోగర్భాది పంచబ్రహ్మాత్మకంగా, పంచకృత్య నిర్వాహకంగా, శివ సంపూర్ణ సాన్నిధ్య హేతువుగా పంచముఖాలతో విలసిల్లుతూ ఉంటుంది. ఇది పశ్చిమాభిముఖంగా ఉండటం అనేది అపూర్వమైనటువంటి విషయం. ఎందుకని అంటే ఇక్కడ ఒక విషయం చూడండి, ఏ దేవాలయంలో అయినా సరే దేవతామూర్తి తూర్పు దిక్కుగా తిరిగి ఉంటాడు. సామాన్యంగా ఏ దేవాలయంలో అయినా సరే ఆగమశాస్త్రం ప్రకారం తూర్పు దిక్కుకు తిరిగి ఉంటుంది ఆ దేవత యొక్క ముఖం. కానీ ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే పశ్చిమాభిముఖంగా ఉంటుంది. ఇక్కడ సంప్రదాయం ఏమిటి అంటే మనం ఇంట్లో దేవతను పూజ చేయాలి అన్నప్పుడు మనం తూర్పు ముఖంగా తిరిగి కూర్చుంటాం, మన ఎదురుగా అంటే పశ్చిమాభిముఖంగా దేవతను పెడతాం. కానీ దేవాలయాల్లోకి వచ్చేటప్పటికీ దేవతా విగ్రహమే తూర్పు దిక్కు తిరిగి ఉంటుంది. కానీ ఇక్కడ శ్రీకాళహస్తిలో విచిత్రం ఏమిటి అంటే అక్కడ ఉన్నటువంటి ఆ దేవతే పశ్చిమాభిముఖంగా ఉండటము అనేటటువంటిది. ఆ తర్వాత ఇది పంచబ్రహ్మాత్మకమైనటువంటి లింగము అని కూడా మనం చెప్తూ ఉన్నాం. పంచబ్రహ్మలు అంటే మనకు తెలుసు, సజ్జోజాత, వామదేవ, అఘోర,
తత్పురుష, ఈశానులు అని మన గతంలో చెప్పుకున్నాం. ఈ ఐదుగురిని కూడా పంచబ్రహ్మలు అని అంటారు. ఈ పంచబ్రహ్మలకి ప్రతిరూపంగా ఇక్కడ శివలింగం ఉన్నది. ఇది పంచకృత్య నిర్వాహకము అని కూడా చెప్తూ ఉన్నారు. పంచకృత్యములు అంటే ఏమిటి? సృష్టి, స్థితి, లయము, తిరోధానము, అనుగ్రహము. ఈ ఐదింటిని కూడా మనం పంచకృత్యములు అని అంటాం. పరమేశ్వర స్వరూపం ఉన్నది ఒకటే. ఈ పరమేశ్వర స్వరూపం మాత్రమే ఈ 5 రకాలైనటువంటి పనులు చేయగలుగుతుంది. మిగిలినటువంటి దేవతలు ఏ దేవత అయినా సరే ఏ పనైనా చేయగలుగుతుంది. కానీ ఇక్కడ ఈ పంచకృత్యములు చేసేటటువంటిది మాత్రం పరమేశ్వర స్వరూపం ఒకటే, ఇంకెవరూ చేయలేరు. ఈ పనులు చేయవలసి వచ్చినప్పుడు దానికి అనువైనటువంటి రూపాన్ని ధరించి ఆ కృత్యములన్నీ కూడా నిర్వర్తిస్తూ ఉంటుంది పరమేశ్వర స్వరూపం. అది ఎలాగా అంటే, సృష్టి చేయాలి అన్నప్పుడు బ్రహ్మ యొక్క రూపాన్ని ధరించి సృష్టి చరాచర జగత్తంతా కూడా సృష్టిస్తూ ఉంటుంది. స్థితి చేయాలి అన్నప్పుడు విష్ణువు యొక్క రూపాన్ని ధరించి స్థితి అనేది చేస్తుంది. లయం చేయాలి అంటే రుద్రుడి యొక్క రూపాన్ని ధరించి లయం చేస్తుంది. అలాగే ఈశ్వరుడి యొక్క రూపాన్ని ధరించి తిరోధానము, సదాశివుడి యొక్క రూపాన్ని ధరించి అనుగ్రహము, ఈ 2 పనులు కూడా చేస్తూ ఉంటుంది. అందుకే లలితా శాస్త్రంలో చెప్తాం చూడండి మనం, సృష్టికర్త్రి బ్రహ్మరూప గోప్త్రి గోవింద రూపిణి, సంహారిణి రుద్రరూప తిరోధానకరి ఈశ్వరి, సదాశివ అనుగ్రహద పంచకృత్య పరాయణ. అంటే ఇక్కడ పరమేశ్వరి, అమ్మవారే పరమేశ్వర స్వరూపము అని చెప్తూ ఉన్నాం. అది శ్రీ విద్యకు సంబంధించినటువంటి విషయాలు అక్కడ. కాబట్టి ఆ అమ్మవారే పరమేశ్వర స్వరూపము, పంచకృత్యములు నిర్వర్తించేది ఆవిడేను అని అక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఈశ్వరుడే పంచకృత్య నిర్వాహకుడు అని చెప్పడానికి ప్రతీకగానే ఇక్కడ ఈ శివలింగం పంచబ్రహ్మాత్మకంగా, పంచకృత్య నిర్వాహకంగా, శివ సంపూర్ణమైనటువంటి సాన్నిధ్య హేతువుగా, అంటే ఎవరైతే ఆ పరమేశ్వర స్వరూపాన్ని ఆరాధిస్తారో, ఎవరైతే అర్చిస్తారో వాళ్ళందరికీ కూడా శివలోకమవాప్నోతి, మరణానంతరము వాళ్ళు కైలాసం చేరతారు అని చెప్పబడుతూ ఉన్నది. ఎవరైతే ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తారో వాళ్ళందరూ కూడా శివలోకమవాప్నోతి శివేన సహమోదతి అని చెప్తూ ఉన్నారు. అందుకే సాన్నిధ్యహేతువు అని చెప్పబడుతూ ఉన్నది. ఇలా ఉన్నటువంటి ఈ శివలింగం ఇది పశ్చిమాభిముఖంగా ఉండటం అనేది చాలా అపూర్వమైనటువంటి విషయం. ఇక్కడ ఇంకో విషయం ఏమిటి అంటే, ఈ క్షేత్రం సత్యవ్రత భాస్కర క్షేత్రము అని కూడా పేరు పొందింది. ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారు జ్ఞానప్రసూనాంబ. ఈ జ్ఞానప్రసూనాంబ ఈవిడ ఎక్కడ ఉంటుంది అంటే ఇది జాలంధర పీఠము అని చెప్పబడుతూ ఉన్నది. ఈ శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి పీఠం ఏమిటి అంటే, అమ్మవారు ఉన్నటువంటి పీఠం ఏది అంటే జాలంధర పీఠము అని చెప్తూ ఉన్నారు. జాలంధర పీఠము అంటే ఏమిటి? అసలు మొత్తం 4 రకాలైనటువంటి పీఠాలు ఉన్నాయి అనే విషయం మనకి శ్రీ విద్యలో చెప్పబడుతుంది. ఇదంతా కూడా కామగిరి, పూర్ణగిరి, జాలంధర 3 పీఠాలు 3 వైపులా ఉండగా వాటి మధ్యలో ఓడ్యాన పీఠము అనేది ఉన్నది అనే విషయాన్ని చెప్తాడు ఇక్కడ. వీటిని కాపు జావో అనేటటువంటి పేర్లతో ఈ పీఠాలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. ఈ పీఠాలని గురించి అనేక చోట్ల చెప్పబడింది. యోగిని హృదయంలో వీటిని గురించి వివరించడం అనేది జరిగింది. అలాగే లలితా శాస్త్రంలోకి వచ్చేటప్పటికీ
375, 76, 78, 79 అంటే 375, 376, 378, 379 ఈ నామాల్లో కామరూప అంటే కామగిరి పీఠం, శృంగార రస సంపూర్ణ అంటే పూర్ణగిరి పీఠం, జయ జాలంధర స్థిత, జాలంధర స్థిత అంటే ఇక్కడ జాలంధర పీఠం, ఓడ్యానపీఠ నిలయ బిందు మండల వాసిని ఓడ్యానపీఠం. ఆ ఓడ్యానపీఠంలోనే బిందువు ఉన్నది, ఆ బిందువులోనే పరమేశ్వర స్వరూపమైనటువంటి ఆ ఆది పరాశక్తి ఉన్నది అనే విషయాన్ని అక్కడ చెప్పబడుతూ ఉన్నది. అయితే ఇక్కడ శ్రీకాళహస్తిలో జాలంధర పీఠము అని చెప్తూ ఉన్నారు. ఇది ఆ జాలంధర పీఠ వాసినిగా ఉన్నటువంటి అమ్మవారు జ్ఞానప్రసూనాంబ. ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే ఈ జ్ఞానప్రసూనాంబ ఆవిడ పూర్వాభిముఖంగా ఉంటుంది, అంటే తూర్పు దిక్కు తిరిగి ఉంటుంది, స్వామివారేమో పశ్చిమ దిక్కు తిరిగి ఉంటాడు. ఇలా ఇద్దరు కూడా ఎదురు బదురుగా ఉంటారు. ఈ కారణం చేత సూర్యభగవానుడు ఉదయం పూటేమో అమ్మవారిని అర్చిస్తాడు, సాయం సమయంలోనేమో అయ్యవారిని అర్చిస్తాడు. ఇలా లోకబాంధవుడైనటువంటి ఆ సూర్యభగవానుడు ప్రతిరోజు కూడా తూర్పు దిక్కును ఉదయిస్తూ తన యొక్క సహస్ర కిరణాలతోనూ తనకి అభిముఖంగా ఉన్నటువంటి అమ్మవారి యొక్క పాదపద్మాలకి ప్రణామం చేసి ఆమె ఆశీర్వాదం తీసుకుని లోకయాత్ర అనేది కొనసాగిస్తూ ఉంటాడు. అలాగే సాయంత్రం మళ్లీ వెళ్లిపోయేటప్పుడు అంటే పశ్చిమ దిక్కులో అస్తమించేటప్పుడు తనకి అభిముఖంగా ఉన్నటువంటి స్వామివారికి పాదాభివందనం చేసి ఆయన యొక్క ఆశీర్వాదం తీసుకుని, స్వామి ఈ పగలంతా కూడా ఉదయం నుంచి సాయంత్రం దాకా నేను నా విద్యుక్త ధర్మాన్ని పూర్తిగా నెరవేర్చాను అని ఆయనకి విన్నవించుకుని ఆ తర్వాతనే ఆయన అస్తమిస్తాడు. ఇలా భాస్కరుడి చేత సూర్యుడి చేత ప్రతి దినము కూడా అర్చన చేయబడుతూ ఉంటారు వీళ్ళిద్దరూ కూడా, ఈ పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూడా. వీళ్ళిద్దరూ కూడా ఎడా పెడా ముఖాలతో అంటే ఎదురు బదురుగా ఉంటారు. ఇది ఏ దేవాలయంలోనూ కూడా ఉండనటువంటి ప్రత్యేకమైనటువంటి విషయం, శ్రీకాళహస్తిలో మాత్రమే ఉన్నటువంటి విషయం ఇది. ఇది చాలా అరుదుగా జరుగుతూ ఉండే విషయము అని ఆగమశాస్త్ర పండితులంతా కూడా చెప్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ ఆలయ ప్రాంగణంలో మొట్టమొదటి మండపంలోనే స్వామివారికి ఎదురుకుండా సూర్యనారాయణుడి యొక్క విగ్రహం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఈ కారణం చేతనే ఈ క్షేత్రం సత్యవ్రత భాస్కర క్షేత్రము అని పిలువబడుతూ ఉన్నది అని అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా చెప్తూ ఉంటారు. అంతేకాకుండా ఇక్కడ ఆలయం యొక్క పశ్చిమ గోపురం, దాన్నే అగస్త్యుల వారి గోపురము, తిరుమంజనం వారి గోపురము అని కూడా పిలుస్తూ ఉంటారు. దాని కింద 7 అశ్వాలతోనూ సారథి అయినటువంటి అనూరుడితోనూ ఉన్నటువంటి సూర్యనారాయణ స్వామి వారి యొక్క ఆలయం, దాని పక్కనే ఉన్నటువంటి సూర్య పుష్కరిణి, ఇవన్నీ కూడా మనకి దర్శనమిస్తాయి. ఈ పుష్కరిణి జలంతోనే స్వామివారికి అభిషేకము అనేది కూడా చేస్తూ ఉంటారు. అలాగే దేవాలయంలో మిగిలినటువంటి కైంకర్యానికి కూడా ఈ జలాన్నే వాడుతూ ఉంటారు. ఈ కారణాల చేతనే ఈ క్షేత్రం సత్యవ్రత భాస్కర క్షేత్రము అని పిలువబడుతూ ఉన్నది అని అక్కడ ఉన్నటువంటి వృద్ధులంతా కూడా చెప్తూ ఉంటారు. ఇవే కాకుండా ఇంకో కారణం కూడా ఉన్నది అని కొంతమంది స్థానికులు చెప్తూ ఉన్నారు. ఏమిటి అంటే, ముందు కాలంలో రాబోయేటటువంటి రాహు కేతు గ్రహముల
నుంచి వచ్చే బాధలు తప్పించుకోవడానికి ప్రతిరోజు సూర్య భగవానుడు ఈ రకంగా చేస్తూ ఉంటాడు అని అంటూ ఉంటారు. ఈ కాళహస్తీశ్వర క్షేత్రం రాహు కేతు క్షేత్రంగా ఇది పేరెనెక్కగన్నది. అంటే సత్యవ్రత భాస్కర క్షేత్రమైనటువంటి శ్రీకాళహస్తిలో భాస్కరుడిలాగా ప్రతిదినము ఇలా ఆచరిస్తూ గనక మనం ఉన్నట్లయితే ఇక్కడ రాహు కేతు వీటి వల్ల మనకు కలగబోయేటటువంటి బాధలన్నీ కూడా నివృత్తి పొందుతాయి అనే విషయాన్ని మనకి చెబుతూ ఉన్నది. దక్షిణ భారతదేశంలో నవగ్రహాలకి అంటే 9 గ్రహాల్లోనూ ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క క్షేత్రం చెప్పబడింది. ఈ నవగ్రహ క్షేత్రాల్లో ఆడుదురై ఇది సూర్య భగవానుడికి, తిరుపతి ఏమో చంద్రుడికి, పళని సుబ్రహ్మణ్యేశ్వరుడు అదే కుజుడు, అలాగే మధుర బుధుడు, ఆరుచందూరు బృహస్పతి, శ్రీరంగం శుక్రుడు, తిరువల్లాట్రు శనేశ్వరుడు, ఇప్పుడు మన శ్రీకాళహస్తి రాహు కేతువు. ఇలా నవగ్రహాలకి ఈ ప్రదేశాలన్నీ కూడా ప్రశస్తమైనవి అని ద్రవిడ పురాణాలు చెబుతూ ఉన్నాయి. శ్రీకాళహస్తి రాహు కేతు గ్రహ క్షేత్రంగా చెప్పబడుతూ ఉన్నది. ఇందులో రాహువేమో జ్ఞానానికి, కేతువేమో మోక్షానికి అధిపతులు. ఈ కారణం చేత ఈ క్షేత్రం ఒకవైపున జ్ఞానదాయకము, ఇంకో వైపున మోక్షదాయకము. ఇలా రెండూ కలిసినటువంటి ఉత్తమమైనటువంటి క్షేత్రము అని చెప్పబడుతోంది. చూడండి ఇక్కడ ఈ కారణం చేతనే కాలసర్ప దోషం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా శ్రీకాళహస్తికి వెళ్లి అక్కడ రాహు కేతు గ్రహాలకి పూజ చేయించుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. అసలు ఇక్కడ కాలసర్ప దోషము అంటే ఏమిటి? ఇది కొంతమందికి జాతకంలో ఉండేటటువంటి దోషం. ఇది ఎలా ఉంటుంది? మనకి జాతక చక్రం గనక వేసినట్లయితే అందులో మొత్తం 12 రాశులు కనిపిస్తాయి మనకి. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం. ఇవి మొత్తం 12 రాశులు. మానవుడి జాతకంలో ఉన్నటువంటి 9 గ్రహాలు ఈ 12 రాశుల్లోనే తిరుగుతూ ఉంటాయి. వీటిల్లో ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే రాహు కేతువు ఈ 2 గ్రహాలు కూడా ఎదురు బదురుగా ఉంటాయి. అంటే రాహువు నుంచి లెక్క పెట్టినట్లయితే 7వ రాశిలో ఉంటాడు కేతువు, కేతువు నుంచి 7వ రాశిలో ఉంటాడు రాహువు. వీళ్ళిద్దరూ కూడా ఎదురు బదురుగా ఉంటారు. ఉదాహరణకి రాహువు గనక మేషంలో ఉన్నట్లయితే కేతువు తులారాశిలో ఉంటాడు. అంటే సరిగ్గా మనకి చూడండి, మేషం, వృషభం, మిథునం, కటకం, సింహం, కన్య, తులారాశి 7వది. కాబట్టి రాహువు గనక మేషంలో ఉంటే కేతు తులారాశిలో ఉంటాడు. ఇలా ఈ 2 గ్రహాలు కూడా ఎదురు బదురుగా ఉంటాయి. మిగిలినటువంటి 7 గ్రహాలు ఎవరు? సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని. ఈ 7 గ్రహాలు
ఈ రాహుకేతువులకి మధ్యన గనక ఉన్నట్లయితే, అంటే మేషం దగ్గర నుంచి తొల లోపల ఈ 7 రాసుల్లోనూ గనక 7 గ్రహాలు ఉన్నట్లయితే, ఈ 7 రాసులు దాటి యువతలు రాకూడదు. అలా గనక ఉన్నట్లయితే దాన్ని కాలసర్పదోషము అని అంటారు. అంటే మిగిలినటువంటి గ్రహాలన్నింటికీ కూడా ఒకవైపున రాహువు, రెండో వైపున కేతువు. ఈ సర్పరూపంలో ఉన్నటువంటి ఈ గ్రహాలు రెండు కూడా ఇలా ఆవరించి ఉంటాయి. దాన్ని కాలసర్పదోషము అని అంటారు. ఈ కాలసర్పదోషం ఉన్నటువంటి వాళ్ళు విధిగా ఏదైనా సరే ఒక క్రియ అనేది ఆ కాలసర్పదోష పరిహరణార్థం కొంత కార్యక్రమం చేయాలి అని మనకు చెప్పబడుతూ ఉన్నది ఈ జ్యోతిష్ శాస్త్రంలో. లేకపోయినట్లయితే వాళ్ళు అనేకమైనటువంటి బాధలు అనుభవించాల్సి వస్తుంది. అందుకే ఈ కాలసర్పదోషం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కాళహస్తికి వెళ్లి అక్కడ రాహు కేతువులకి ఇద్దరికి కూడా పూజ చేయించుకుని ఈ దోషం నుంచి వాళ్ళు బయటపడటం అనేది జరుగుతుంది. అందుకే దీనికి రాహు కేతుగ్రహ క్షేత్రము అనేటటువంటి పేరు కూడా వచ్చింది.